నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా వెంకటగిరిలో స్థానిక నాగేశ్వరి ఫంక్షన్ హాల్లో మహిళా పవర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు వంటింటి కుందేలు కాదని, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఒకప్పుడు మహిళల్ని వంటింటికే పరిమితం చేశారని, నేటికి అలాంటి పరిస్థితి ఉందన్నారు. మార్పు ఎంతో అవసరమని అన్నారు. అలనాడు నెల్లూరు జిల్లాలో నలుగురు లక్ష్మీలు కలిసి ఏర్పాటు చేసిన ఈ పొదుపు నేడు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిందని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా పవర్ కన్వీనర్ ధనియాల రాధమ్మ, పుర అధ్యక్షురాలు నక్కా భానుప్రియ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాయుడుపేట శ్వేతారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, కౌన్సిలర్లు మరియు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తనలోని మాతృత్వాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ అన్నపూర్ణ, తనలోని దైవత్వాన్ని, భక్తిని మేల్కొల్పే ప్రతి మహిళ పార్వతి, తనలోని శక్తిని అలాగే సహజత్వాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ శక్తి. అలాంటి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి స్త్రీ శక్తిమూర్తికి నా అభినందనలు, నమస్కారాలు. పని గంటలు తగ్గించాలని, అలాగే వాళ్ళకి మగవాళ్ళతో పాటు సమాన వేతనం లాగా మహిళలకి గుర్తులు ఉండాలి, మహిళా దినోత్సవం జరుపుకోవాలి అని చెప్పి క్లారా జెట్కిన్ అనే ఆవిడ కృషి చేశారు. దానివల్ల అంతర్జాతీయ దాన్ని ఎదుర్కోగలిగే ధైర్యం ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుందంట. ఇది నేను చెప్పేది కాదు, ఇట్స్ బేసికల్లీ ఎ ట్రూ ఫ్యాక్ట్ విచ్ వాజ్ రికగ్నైజ్డ్ బై ది సైంటిస్ట్ అండ్ ఆల్ ద వీళ్ళ కోసమైనా నేను బతకాలి అనే ఒక ఆలోచన. బికాస్ షీ కెన్ స్టాండ్ అగైనెస్ట్ ఆల్ ద స్ట్రగుల్. తను అన్ని సంక్షోభాన్ని ఎదుర్కొని నిలబడగలిగే శక్తి స్త్రీకి ఉంది. 6 క్వాలిటీస్ ఇచ్చారు. 6 క్వాలిటీస్ పుట్టుకతోనే ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎందుకు గొప్ప అని చెప్పడానికి ఒక 6 క్వాలిటీస్ ఉన్నాయంట. ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఇస్, సో ఓటు హక్కు కల్పించిన తర్వాత ఒక టెంపరీ గవర్నమెంట్ అనేది రష్యాలో ఫామ్ అయింది. బికాస్ ఆఫ్ ఉమెన్ స్ట్రగుల్. కాబట్టి వాళ్ళు ఉద్యమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించిన రోజు మార్చి 8వ తారీఖు. సో దానికి గుర్తుగా మనం ప్రతి ఏడాది మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. కానీ ఎందుకు జరుపుకోవాలి? దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రతి దేశంలో ఏం చేస్తారు ఈ రోజు అంటే, ప్రపంచంలో మహిళలు సాధించిన ప్రతి గొప్పతనాన్ని ఈ రోజు మనం స్మరిస్తూ, అలాగే మనలోని ఒక ధైర్యాన్ని, మనకు ఒక ఎంకరేజ్మెంట్ని కల్పించడానికి ఇలాంటి వేరియస్ ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో ఇలాంటి ఒక సదస్సులు నిర్వహిస్తూ మహిళల యొక్క గొప్పతనాన్ని చాటుకుంటారు అని డిస్కస్ చేస్తున్నాం. అయితే ఏంటండి, మనం ఈక్వాలిటీ అంటున్నాం, మగవాళ్ళు ఆడవాళ్ళు సమానత్వం అంటున్నాం, కానీ ఆడవాళ్ళకి ఎందుకు ఇలాంటి ఒక రోజు? ఆడవాళ్ళ గొప్పతనాన్ని ఎందుకు తలుచుకోవాలి? మనం ఈక్వాలిటీ అంటున్నాం కదా, మగవాళ్ళకి ఇలాంటి ఒక రోజు లేదు అని మనం అడగచ్చు. కానీ మన దేశ ప్రకారం అలాగే మనము మగవాళ్ళ అంటే స్త్రీ మగవాళ్ళ కంటే గొప్పది. ఇది నేను పెద్దలు చెప్తుంది కాదు. బికాస్ ఆఫ్ వన్ యూనిక్ క్వాలిటీ ఆఫ్ ఉమెన్. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, క్రైసిస్ మేనేజ్మెంట్. అంటే ఒక పెద్ద సంక్షోభ నిర్వహణ. అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎందుకు గొప్ప అంటే, ఒక సంక్షోభం వచ్చింది, దాన్ని నిర్వహించడంలో అంటే దాన్ని ఎదుర్కోవడంలో ఆడవాళ్ళు చాలా ముందుంటారు, ఆడవాళ్ళ సామర్థ్యత ఎక్కువ చూపిస్తారు. సో బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ దట్ థింగ్ వచ్చింది రాజలక్ష్మమ్మ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మహిళా తల్లులకి, వేదిక మీద అందరూ కూడా ఈరోజు మహిళా దినోత్సవం గురించి ఇప్పుడే మన సిస్టర్ చెప్పారు అన్ని. ఈరోజు మళ్ళా నేను మీకు ఆ విషయాలన్నీ చెప్పేది కాదనుకుంటాను. ముఖ్యంగా ఈరోజు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఉందనేది ఈరోజు ప్రపంచమంతా తెలిసిందే. ఈరోజు మహిళా బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. మనకు 33% మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఈ నెలలో పాస్ చేయడం జరిగింది. అది ఎంతో గొప్ప విషయం.
ఈరోజు చట్టసభల్లో కూడా మహిళలకి అవకాశం కల్పిస్తూ ఆ బిల్లును పాస్ చేయటం అనేది మనం గర్వించదగ్గ విషయం. ఈరోజు ఒక మహిళ ఈరోజు ఎంత పెద్ద పీఠం ఎక్కాలన్నా, ఒక రాజకీయంలో కావచ్చు, ఒక వ్యాపారంలో కావచ్చు, అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక మహిళ అనేది బాగా మనం ఉన్నామంటే ఆ కుటుంబమే కాదు, ఆ ఊరే కాదు, ఆ గ్రామంలో, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా బాగుంటుందని చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మహిళలందరూ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కూడా ఆ బాధలన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని మనం ఎంత ముందుకెళ్తున్నాం, పిల్లల్ని ఎంత అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాం, అదేవిధంగా మన భర్తని ఏ విధంగా మనం మలుచుకోవాలి, అదేవిధంగా అత్తమామలకి మనం ఏ విధంగా సేవ చేయాలనేది ఒక్క మహిళ మాత్రమే చేయగలదు. ఈ రోజు ఒక కుటుంబంలో మహిళ బాగుందంటే, ఆ మహిళ అభివృద్ధి చెందుతుందంటే ఆ రాష్ట్రమే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఈరోజు ఎంతో ముందుకెళ్తున్నారు. ఇంతమంది మహిళలు ఏ రోజు కూడా రాష్ట్రంలో ముందుకొచ్చి ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా అందరూ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్క దాంట్లో, ఒక రాజకీయంలో కావచ్చు, దేంట్లో అయినా కూడా మేము ముందున్నాం, పురుషుల కంటే కూడా మేమేం తీసుకోమని చెప్పి ప్రతి ఒక్క విషయంలో మహిళలు. సో నేను ఈరోజు ముఖ్యంగా నా ఇంకా విషయాలు చెప్పడం కంటే కూడా నా ఆలోచనలను నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ గురించి నేను ఇవాళ కొద్దిగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మహిళలు వాళ్ళు వెనక నుండి మనల్ని నడిపిస్తున్నారు కాబట్టి మనం కూడా ఈరోజు ముందుకు వస్తున్నాం, ముందుకి సాగుతున్నాం, అన్ని రంగాల్లో ముందొస్తున్నాం కాబట్టి అందరూ ఇక్కడ సమానమే. నాకు ఈ అవకాశం ఇచ్చి మనకున్న ఒక సూపర్ ఉమెన్ ఎవరండి? అమ్మ. కరెక్ట్. మనకున్న పెద్ద ఇన్స్పిరేషన్ మన అమ్మ. మన లైఫ్ లో మనకు కనిపించే ఫస్ట్ సూపర్ ఉమెన్ మన ఇంట్లో మన అమ్మగారు. మనకు ఒక క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలన్నా, మనకు ఒక మంచి చెడులు చెప్పాలన్నా, సమాజంలో మనం ఇలా ఉండాలి, ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా రక్షణతో ఉండాలి అని ఎవరైనా ముందుగా మనకు చెప్తారంటే అది ఖచ్చితంగా మన అమ్మాయి. సో నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎప్పుడు మా అమ్మగారే. మన అమ్మ అనేది ఒక ఇర్రిప్లేసబుల్ ఒక స్థానం, తల్లికి మించి దైవం లేదు. అలాగా ఆమె కూడా ఒక సూపర్ ఉమెన్. ఒక యుక్త వయసు వచ్చే వరకు మనమంతా కూడా ఒక ఫ్యాంటసీ వరల్డ్ లాగా ఉంటాం. మనకి ఏం చేయాలో తెలియదు. మనకు ఈరోజు చాలా బాగుంది, ఈరోజు ఎప్పుడు లైఫ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ జీవితం ఎప్పుడూ అలా ఉండదు. ప్రతిరోజు మనకు ఒక కొత్త రోజు, ప్రతిరోజు ఏదో ఒక పోరాటంతో మనము ఏదో ఒక సమస్యలతో మనం పోరాడుతూ రావాల్సి ఉంటుంది. అందుకు ఎప్పుడు మనం సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది వచ్చిందని, సో వీ నీడ్ టు బి వెరీ హ్యాపీ. సో నిజంగా మనమే క్లాప్స్ తోని అప్రిషియేట్ చేసుకోవాల్సిన ఇది ఉంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ పరిస్థితులు అవి చూసిన తర్వాత, నేను మోడల్ స్కూల్లో నాకు చాలా సపోర్ట్ వచ్చిందండి. ప్రతి ఒక్కళ్ళతోనే సపోర్ట్ వచ్చింది. ఇక్కడ నేను చాలా మంది చాలా విషయాలు చెప్పారు ఉమెన్స్ డే గురించి, ఇంతకు ముందు ఎందుకు ఉమెన్స్ డే జరుపుకుంటాం ఇవన్నీ. కానీ నేను ఫస్ట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన ఇండియాలో ఫస్ట్ ఉమెన్ టీచర్, నేను టీచర్ కాబట్టి టీచర్ గురించి చెప్తున్నాను. సో చాలా మంది వినే ఉంటారు అనుకుంటున్నాను. సావిత్రిబాయి పులే గారు, షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టీచర్ అండి. ఆవిడ ఎంతో కష్టపడి ఆడవాళ్ళకి చదువు ఉండాలి అని చెప్పేసి పోరాడి చదువు కోసం ప్రయత్నించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన లేడీ ఆవిడ. సో ఆవిడ స్ఫూర్తితో ఎంతో మంది తర్వాత టీచర్స్ అవ్వటం అనేది జరిగింది. నేను కూడా ఒక టీచర్ అయ్యి టీచర్గా నేను చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది పొందటం జరిగింది. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఆడవాళ్ళు అనగానే ఆడవాళ్ళకి ఎక్కువగా విల్ పవర్ ఉంటుందండి. చెప్పారు, అందరూ చెప్పారు. విల్ పవర్ మనం ఎంతో మంది ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తా ఉంటాము. వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళు అంత బాగా ఎదిగారు, సో స్పేస్ కి వెళ్ళారు, ఇంజనీర్స్ అయ్యారు, రైటర్స్ అయ్యారు అని చెప్పేసి ఎంతో మంది ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తా ఉంటారు.
కానీ నేను మా పిల్లలకి నా ఎగ్జాంపులే చెప్తాను ఎప్పుడు. ఎందుకు అంటే ఈ రోజున ఆడవాళ్ళకి చదువు అనేది చాలా ముఖ్యం, ఆ విల్ పవర్ అనేది చాలా ముఖ్యం. నేను ఈ రోజున మీ ముందు నుంచొని ఇలా మాట్లాడుతున్నాను అంటే అది నా చదువే, అంతేగాని వెనకాతలు ఉన్న ఆస్తులు ఇంకేదో కాదు. సో ఈ విల్ పవర్ అనేది ఎందుకు చెప్పాను అంటే, నాకు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 6 years నా చదువు డిస్కంటిన్యూ చేశాను. డిస్కంటిన్యూ చేసిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత కాదు చదువుకోవాలి, పరిస్థితుల వల్ల కానీ ఇంకేదన్నా అవని మీ గురించి నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ముఖ్యంగా మన ఆర్పిల్ని, పొదుపు మహిళల్ని 10 సంవత్సరాల్లో మీరందరూ కూడా చాలా అభివృద్ధి చెందారు. అవునా కాదా? చాలా అభివృద్ధి చెందారు. 10 సంవత్సరాల క్రితం ఉన్న మీరు 10 సంవత్సరాల తర్వాత మీరికి చాలా తేడా ఉంది. ముఖ్యంగా మన వెంకటగిరిలో ఉండే మా బంగారు తల్లులందరూ కూడా ఆత్మస్థైర్యం ఎక్కువ ఉన్న మహిళలు. అవునా? ఏమ్మా, ఆత్మస్థైర్యం ఎక్కువ ఉందా లేదా? మీరు మీ కళ్ళల్లో చూపిస్తున్నారు, అదేవిధంగా మీ జీవన విధానంలో కూడా చూపిస్తున్నారు. మీరందరూ కూడా కలిసి కట్టుగా ఉంటే మీ కుటుంబాలు, అదేవిధంగా మన సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరందరూ చాలా రంగాల్లో గొప్పవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు కూడా మనం మహిళా దినోత్సవం చేసుకున్నాం. ఆ రోజు చిన్నపిల్లలు కూడా ఉన్నారని ఆ రోజు అర్థమైంది. ముఖ్యంగా ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, ఆ కుటుంబంలోంచి గొప్పవాళ్ళు బయటికి రావాలన్నా, ఆ కుటుంబం నడిపే ఆ తల్లిదే ఆ బాధ్యత అంతా కూడా. మహిళలు ఏంటంటే దేశానికి యోధుల్ని తీర్చిదిద్దే శక్తి ఒక మహిళకే ఉంటుంది. అటువంటి మహిళలు మన వెంకటగిరిలో చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. మన ఊర్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మన రాజ్యలక్ష్మమ్మ కూడా ఒక సీఎం గారికి వైఫ్ గా, అదేవిధంగా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి ఒక మదర్ గా కూడా ఉన్నారు. అమ్మ ఎన్నో లైఫ్ లో ఒడిదుడుకులు తట్టుకొని ఒక ఫ్యామిలీని అలా నడిపి ఈ రోజు కూడా అదే స్థాయిలో అదే చిరునవ్వుతో మన ముందున్నారంటే నిజంగానే మనకు ఆదర్శనీయం. మనమందరం కూడా అదే ధైర్యంగా ఉండాలి. అమ్మలో నాకు తెలిసిన స్పెషల్ క్వాలిటీ కూడా ఇంకోటి ఉంది. ఈ రాజకీయాలే కాక వంట కూడా చాలా చక్కగా చేస్తారంట. దేశీయంగా ఎందుకు చెప్పుకోలేకపోతున్నాము అని కూడా మీకు అందరికీ అనుమానం ఉండొచ్చు. దీనికి మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మొదటే చెప్పారు, దాని చరిత్ర అంతా కూడా చెప్పారు. ఎక్కడ మొదలైంది, ఎలా అన్ని ఖండాల్లోకి వచ్చింది, ఎందుకు మనము ఈ మార్చి 8వ తారీఖునే దీన్ని ప్రత్యేక మహిళా మహోత్సవంగా చేసుకుంటున్నాము అనే విషయం మీకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అయితే మీకు అందరికీ కూడా తెలుసు, మహిళకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత మొదటి నుంచి కూడా అన్ని కుటుంబాల్లో అందలేదు. మహిళని వంటింటి కుందేలు అన్న విధంగా చూసినటువంటి వ్యవస్థ మంది. ఆ వ్యవస్థ మారాలి అని కోరుకున్నాం మనం. ఆ మార్పు ఎలా వస్తుంది అని అంటే, మా సోదరి మండలి చెప్పినట్టుగా విద్య ద్వారా, కుటుంబ వ్యవస్థలో మార్పు ద్వారా, మనిషిలో ఆలోచన పరిధి పెరగడం వల్ల ఇవన్నీ కూడా సాధ్యమైనవి అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. అలాగే మహిళ అంటే అన్ని విధాల అన్ని పనులకు అర్హురాలు. కేవలం మనం మహిళా రిజర్వేషన్ అనేది ఎందుకు కొట్లాడి తెచ్చుకున్నాము అని సంతోషపడుతున్నారే కానీ మనము పర్సంటేజ్ కోసం ఎందుకు చూడాలి? ఎందుకు అందరితో పాటుగా మగవారితో పాటుగా మేము అన్నిట్లోనూ అర్హులము, 100% మాకు కూడా కావాలి అని అడిగే రోజు రావాలి అని నేనైతే ఎప్పుడు చెప్తూ ఉన్నాను. అంతేకాదు, మీకు అందరికీ తెలుసు, ఒక్క స్త్రీ చదువుకున్నదైతే కుటుంబం అంతా చదువుకున్న వాళ్ళు అవుతారు అనేది ఒక సామెత. వెంకటగిరిలో చాలా 30 సంవత్సరాల అనుబంధం ఉంది నాకు వెంకటగిరితో. కానీ
ఎన్నికల పరంగా ఎన్నికలకు వస్తూ ఉన్నాను, లేక ఓటు అడుగుతూ ఉన్నాను, మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీ ఆదరణతోనే నేను ఈ ఎమ్మెల్యే అయినాను, మంత్రి అయినాను. ఎంతవరకు ఎదిగినా కూడా మీ ఆదరణ, మీరు చేసినటువంటి సహాయం, మీరు చేసినటువంటి ఆలోచన, మీ ఆలోచనతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. అలాగే మన ఆలోచనతో, మన వ్యవస్థతో, మన మార్పుతో మనం ఇంకా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలనేది నేను కోరుకుంటున్నాను. నాకు 10 గంటల నుంచి ప్రోగ్రామ్ ఉంది బయట. గురువు తల్లి ఒక క్రమశిక్షణ కానీ, ఒక మంచి అలవాటు కానీ, ఒక పిల్లలతో మెలిగే విధానం కానీ, వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళ కర్తవ్యాలు, పనులు నేర్చుకోవడం కానీ, ఇవన్నీ కూడా తల్లి దగ్గర నుంచే వస్తాయి బిడ్డకి. అందువల్ల తల్లి బిడ్డను అశ్రద్ధ చేస్తే ఆ సమాజం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మనం అన్నింటిలోనూ ముందున్నామని చెప్పుకుంటున్నాం, చాలా సంతోషం. ఈ ముందుండే దానికి మార్పు ఎక్కడ జరిగింది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అన్ని విధాలా ఈరోజు ఆలోచనలో మార్పు వచ్చింది, వ్యవస్థలో మార్పు వచ్చింది, మగవాళ్ళలో మార్పు వచ్చింది, ఇంట్లో మార్పు వచ్చింది. ఈ మార్పుని వాళ్ళందరూ కూడా అంగీకరిస్తున్నారు కాబట్టి మనమందరం ఈరోజు మహిళలు ఇంతమందిని ఇక్కడ రాగలిగాం. ఆడవాళ్ళకి ఏం మీటింగు, నువ్వు ఎక్కడికి పోతావు అని అంటే ఈ రోజుల్లో కూడా మనం బయట రాలేదు. ఒక సంఖ్యలు మనకి వంటింటి సంఖ్యలు వేశారు ఆ రోజుల్లో. ఆ సంఖ్యలు తెంచుకొని ఈరోజు మనం బయట ప్రపంచంలోకి వచ్చాం. మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం, మన శక్తి ఏంటో మనం చూపిస్తున్నాం. ఏ రంగంలో కూడా అవకాశం ఇస్తే మహిళ వెనకపడద్దు అనేది మనం నిరూపించి చూపిస్తున్నాం. కేవలం వంటింటి దగ్గర ఉన్నటువంటి మహిళ ఈరోజు సమాజంలోకి వచ్చి అంతరిక్షంలో కూడా వెళ్ళి ప్రతి పనిలో కూడా నేను మీతో పాటు సమానంగా పనిచేయగలను అని చెప్పి నిరూపించుకుంటున్నారు. ఇంకా వాళ్ళకుండే స్పెషల్ గుణం ఏంటంటే ఓర్పు, సహనం. ఇవన్నీ కూడా ఉపయోగపెట్టుకొని తొందరగా కోపం వచ్చే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా శాంతంగా, నెమ్మదిగా అన్ని కూడా అర్థమయ్యే రీతిలో చెప్పగలరు అనే విధంగా. అందుకే నేను కోరుకునేది ఈరోజు మహిళల్లో వచ్చిన చైతన్యం ఒక రకంగా చెప్పాలంటే పొద్దుపు లక్ష్మి కూడా. పొద్దుపు లక్ష్మికి బీజం వేసింది నెల్లూరు జిల్లాలో 4 లక్ష్ములు ఉండేటప్పుడు వచ్చిన ఆలోచనని అమలులో పెట్టేదానికి ఆ రోజు మనకి జిల్లా అధికారులుగా ఉన్నటువంటి ఉదయలక్ష్మి, రామలక్ష్మి, శ్రీలక్ష్మి, వాళ్ళతో కలిసిన ఈ రాజలక్ష్మి 5వ లక్ష్మిగా ఈ అందరి నుండి పొద్దు లక్ష్మి తీసుకురావడం జరిగింది. ఆ రోజు చాలా మంది నన్ను వ్యతిరేకించారు. నేను ప్రతి గ్రామానికి వెళ్ళాను, ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళాను. వెంకటగిరి నియోజకవర్గంలో వెళ్ళి 4 ఆడవాళ్ళని ఒక చెట్టు కిందకో, ఒక అరుగు దగ్గరకో పెంచుకొని, ఇదిగోమ్మా మీకు ఒక పథకాన్ని తీసుకొచ్చాను, ఇది మీకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది, మీరందరూ కూడా దీనిలో సభ్యులుగా చేరండి, 10 మంది పేర్లు ఇవ్వండి, అందులో ఒకటి మీ నాయకురాలుగా ఎంచుకోండి అని చెప్పినప్పుడు చాలా మంది ముఖం ముచ్చేశారు. 1 రూపాయి పొదుపుతో ఏమొస్తుందమ్మా అన్నారు. నెలకు 30 రూపాయలు వెనకబెడితే అది ఎంత అవుతుంది అన్నాడు. ఇలాంటి ప్రశ్నలు నేను చాలా ఎదుర్కొన్నాను. కానీ వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ ఆలోచనని మార్చి వాళ్ళని సభ్యులుగా చేర్చి ఈ రోజు ఎంత విప్లవం వచ్చిందంటే దేశం మీద మీకు అందరికీ కూడా తెలుసు. ఒక చైతన్యం మీకు ఆ పొదుపు లక్ష్మి ద్వారా ఈ రోజు మహిళల్లో ఒక పెద్ద చైతన్యం వచ్చింది. అందరూ కూడా మనసు విశాలమైంది, ఆలోచన పరిధి పెరిగింది. ప్రతి నిర్ణయం కూడా మీరు మంచి దారిలో తీసుకోగలిగినటువంటి ధైర్యం వచ్చింది. అక్కర్లేదు, అత్తగారి సలహా అక్కర్లేదు, నా పొదుపు నాకు అండా. ఈరోజు ప్రతి కార్యక్రమంలో కూడా
ఈరోజు మహిళ ప్రాధాన్యం సంతరించుకున్నారు అంటే వాళ్ళలో ఉండేటటువంటి ఈ చైతన్యం మాత్రమే. చైతన్యం తెలుసు అంటే పెద్దలు చెప్పారు, చదువు అనేది అందరికీ చాలా అవసరం. అందుకే ఒకవేళ ఆ రోజుల్లో మనకి అందుబాటులో లేని సౌకర్యాలన్నీ కూడా ఈ రోజు మన పిల్లల ముందుకు వస్తున్నాయి. మన పిల్లలందరినీ కూడా ఈరోజు ఆడ మగ అనే భేదం లేకుండా మనం చదివించుకోగలుగుతున్నాం, వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకురాగలుగుతున్నాం, ఆలోచన పరిధిని పెంచుతూ ఉన్నాం. మనం చేయాల్సినటువంటి అన్ని రకాల చేయూతని వాళ్ళకి మనం ఈరోజు ఇచ్చి చేయి పట్టి నడిపించడం లేదు, చేయి ఇచ్చి నడిపించే విధంగా తయారు చేస్తూ ఉన్నాం. అందుకే ఈ మహిళా చైతన్యం అంటే మనము కేవలం మార్చి 8వ తారీఖున మాత్రమే మహిళా దినోత్సవం అనేది గుర్తు పెట్టుకోకుండా సంవత్సరం అంతా మహిళా దినోత్సవాలే, 365 రోజులు మహిళా దినోత్సవాలే. ఏ రోజైతే మహిళ బయటకు వచ్చి నేను అన్ని రంగాల్లోనూ కూడా నా శక్తిని నిరూపించుకుంటాను అని చెప్పి ధైర్యంగా ముందడుగు వేస్తుందో అప్పటి నుంచి అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ విధంగా ఇంకా ఇంకా చైతన్యవంతులు కావాలని, సమాజానికి ఉపయోగపడాలని, సమాజంలో మంచిని ప్రోత్సహించాలని. మీకు అందరికీ కూడా తెలుసు, ఎంత అనుకున్నా ఏమనుకున్నా ఇంకా కొన్ని గ్రామాల్లో కానీ కొన్ని వెనుకబడ్డ ప్రాంతాల్లో కానీ ఇంకా వెనకబడుతూ ఉన్నాం. ఇంకా ఆ వ్యవస్థ అనేది ఇంకా మనకి సరైనటువంటి స్వేచ్ఛనివ్వడం లేదు. ఇంకా అత్తగారి పెత్తనం నడుస్తూ ఉంది, కోడలు ఇంకా లోపలే ఉంటుంది. ఈ వ్యవస్థని కూడా మార్చేదానికి మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాలని, చైతన్యవంతులుగా మారిన మహిళలందరూ కూడా ముందుకు రావాలని ఈరోజు ఓ మైకు దిచ్చట మన గ్రంథాలయ చైర్మన్ మన మున్సిపల్ ఇప్పుడు మన గ్రంథాలయ చైర్మన్ చిన్న వయసులో 2 పదవులు పెట్టేసింది అనమాట. మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినట్టు